హాయ్ అందరికీ, చిటికలో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. నేనైతే పావు కేజీ చికెన్ మాత్రమే తీసుకున్నానండి. ఇప్పుడు చికెన్ని శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేదాకా బాగా ఈ మిశ్రమాన్ని కలిపేసుకోండి. మొత్తం చికెన్లో మనం వేసిన మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా మొత్తం మిశ్రమాన్ని కలిపేసుకొని ఓ 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీదకి ఒక కడాయిని తీసుకొని 3 గరిటెల దాకా నూనెని యాడ్ చేసుకోండి. మొదటిగా యాలకులు, లవంగాల్ని నూనెలో యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయల్ని ఒక 3 దాకా యాడ్ చేసుకొని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని యాడ్ చేసుకొని అటు ఇటు కలుపుతూ ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మొత్తం అన్నిటిని మగ్గనివ్వండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేదాకా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా చికెన్ని మగ్గనివ్వండి. చూడండి, ఇలా చికెన్ మొత్తం మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేదాకా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. చూడండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంతేనండి, చిటికలో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేశాను కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.